డీలర్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుండి లబ్ధిదారులందరూ డిపో దగ్గరకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుక్కునేటువంటి దశాబ్ద కాలం నాటి ఆ ప్రక్రియకి మాత్రం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంయూ వ్యవస్థను తీసుకొచ్చి దీన్ని పూర్తిగా లబ్ధిదారులకి డీలర్లకు ఉన్నటువంటి ఆ దశాబ్దకాల బంధాన్ని మాత్రం పూర్తిగా నిర్వహించేసింది. కాకపోతే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ ప్రక్రియలో మాత్రం చాలా మట్టుగా బియ్యం దారిమలుతున్నాయి, బ్లాక్ మార్కెట్లు తల్లుతున్న ఉద్దేశంతో మళ్ళీ ఆ ప్రక్రియను పునరుద్ధరించుకు ఈరోజు నిత్యావసర డిపోల దగ్గర సరుకులు తీసుకుని ఏర్పాటు చేశారు. ఒక డిపోను ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ కోన రవికుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 5 ఏళ్ల పాలనలో ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పి ఇంట్లో నుండి ఈదులే పడేసినటువంటి ఎంయూ వ్యవస్థ మళ్ళీ ఈరోజు డిపోల దగ్గరకు వచ్చి లబ్ధిదారులు సరుకులు తీసుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం గత ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకులన్నీ కూడా దారి మళ్ళిన క్రమంలోనే దీన్ని పునరుద్ధరించాలన్నటువంటి దృక్పథంతో ఈరోజు ప్రక్రియ మొదలు. ఆర్టీవీ ప్రేక్షకులకు మీకు నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఒక పాత కార్యక్రమాన్ని పునరుద్ధరించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసంలో ఈ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా అది కూడా విధ్వంసాన్ని సృష్టించాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ల కోసం కక్కుర్తిపడి రూపుదిద్దుకున్నటువంటి వ్యవస్థే ఈ వ్యాన్ వ్యవస్థ. అంటే పీడిఎస్ వ్యాన్ వెళ్ళడం, ఎండిఎం వ్యాన్ వెళ్ళడం, ఎండియు వెళ్ళడం, వెళ్ళి లబ్ధిదారులకు మేము అందిస్తున్నాం, ఇంటింటికి ఇస్తున్నామని. ఆ రోజు మొట్టమొదటిగా మనం పాతవన్నీ పరిశీలిస్తే గడిచిన 4 దశాబ్దాలు 4-5 దశాబ్దాలుగా డీలర్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ దగ్గరికి ప్రజలందరూ పోయేవాళ్ళు. ఎవరైనా డీలర్లో ఒకవేళ హెచ్చుతగ్గులు ఉన్నా తప్పులు ఉంటే తప్పనిసరిగా చట్టం ప్రకారం వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన చర్యలు తీసుకునేవాళ్ళు. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసేవాళ్ళు. డీలర్ వ్యవస్థ అనేటటువంటిది అంటే ఇది పేదవాడికి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమం. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మా నినాదం కూడు గూడు గుడ్డ. కూడు కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థే డీలర్ వ్యవస్థ. ఈ డీలర్ వ్యవస్థని ఇంకా పటిష్టం చేశాం మేము. ఆ రోజు అంతకుముందు ఉండేది, ఇంకా పటిష్టం చేసాం. అంటే ప్రజలకు అందుబాటులోకి ఎక్కువ 250 కార్డులు ఉంటే ఒక డీలర్ని ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఆ కమ్యూనిటీలో దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ల ప్రభుత్వం, అది కమిషన్లకు కక్కుతుపడి ముందుగా ఏమన్నాడు, నేను మీ ఇంటింటికి బస్తాలు వేస్తా అని చెప్పాడు. ప్యాకెట్ల శ్రీకాకుళాన్ని ట్రయల్ జిల్లాగా తీసుకున్నాడు. ఆ జిల్లాలో చూసిన తర్వాత ఆ రోజు కొంతమంది వాలంటీర్లు పెట్టి ఇంటింటికి వెళ్ళి మొట్టమొదటి రోజు 1 నెల ఇచ్చాడు. 2వ నెల నుంచి ఇది సాధ్యం కాదు. ఎందుకనంటే అదేదో అంటారు, మనం సల్దానం ఖర్చు కన్నా ఊరగాయ ఖర్చు ఎక్కువైపోయింది. సల్దానం ఖర్చు కన్నా ఊరగాయ ఖర్చు ఎక్కువైపోయింది. అంటే గ్రామీణంలో మాట్లాడితే మన ప్రజలకి ఈజీగా అర్థం అవడానికి అది చెప్పాను నేను. దానివల్ల ఈరోజు ఏమైంది, డీలర్కి కమిషన్ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఇంటింటికి ఎండియూ వెహికల్స్ పెట్టాను, ఈ డీలర్ వ్యవస్థను రద్దు చేస్తున్నానని అది కూడా ధైర్యంగా చేయలేకపోయాడు. యువతల డీలర్లకేమో స్టాకిస్టులుగా తయారు చేశాడు. అంటే వాళ్ళకి ఏ పని లేదు. స్టాకిస్ట్ దేనికండి? దాని తర్వాత ఏమో ఎండియూలని పెట్టాడు. దానికి ఒక డ్రైవరు, దానికి ఇంకా హమాలీలు, దానికి హెల్పర్లు, దానికి అన్ని డిజిటల్, దానికి ఏదో డిజిటల్స్ పెట్టారు. అవేవి కూడా అక్కడ పనిచేయలేదు. కేవలం కాగితాల మీద డిజిటల్స్. అంటే ఏంటి, డిజిటల్ ఇవి యంత్రాలు కొనుగోలు చేసేటప్పుడు కమిషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. వ్యాన్లన్నీ కూడా ఈ రాష్ట్రంలో 40,000 డిపోలు ఎన్నో ఉన్నాయి. ఈ డిపోలన్నిటికీ వెహికల్స్ కొంటే జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి. ఈ కమిషన్ల వ్యవస్థని రూపుమాపాలి. ఇది మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. రెండవది, దీనివల్ల ఏమైంది, గత 5 సంవత్సరాలు మనం పరిశీలన చేస్తే గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ పోర్టు కేంద్రంగా ఈ రాష్ట్రం నుంచి కొన్ని లక్షలాది టన్నులు బియ్యం, పీడిఎస్ బియ్యం అంటే ఏది ప్రజలకు ఏదైతే మనం ప్రభుత్వం రైస్ మిల్లర్స్ దగ్గర, రైతుల దగ్గర కొనుగోలు చేసి అతి తక్కువ ధరకి రూపాయికి ఇస్తున్నారు. అంటే దీనికి ఒక కేజీకి 53 రూపాయలు ఖర్చు అవుతుంది. 53 రూపాయలు ఉన్న ఒక కేజీ బియ్యం ధరని ₹1 ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. ప్రజలు దానిని వీళ్ళు ఎండిఎం వెహికల్స్లో పనిచేసేటటువంటి సిబ్బంది వాళ్ళే, ఎవరైతే ప్రజలు ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇదే రూపాయి బియ్యాన్ని ₹10 వాళ్ళే కొనుగోలు చేయడం, ఈ బియ్యాన్ని మళ్ళీ వాళ్ళు స్మగ్లింగ్ చేయడం, స్మగ్లింగ్ చేసి వాళ్ళే తీసుకెళ్లి వ్యానుల్లో, అదే వ్యానుల్లో రైస్ మిల్లర్స్కి ఇవ్వడం,
రైస్ మిల్లర్స్ మళ్ళీ అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాడు ఒక 20 రూపాయలు కొంటే వాడుకు 4-5 రూపాయలు ఖర్చు అయితే మళ్ళీ ప్రభుత్వానికి వాడి దగ్గర నుంచి మేము 50 రూపాయలు కొనుగోలు చేయడం. సో ఇటువంటి అవినీతి ప్రక్రియని అందరిని కూడా పూర్తిగా కాలరాసి మళ్ళీ పునఃప్రారంభించినట్టు ఈ పథకంలో డీలర్లకి లబ్ధికి దానికి ఉన్నటువంటి ఆ దశాబ్దాలకు బంధం మళ్ళీ పాత రోజులు వచ్చే పరిణామాలు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ముందు మేము స్మగ్లింగ్, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చట్టాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని స్మగ్లింగ్స్ చేశాడో, అవినీతి చేశాడో వాటన్నిటిని కూడా మేము రూపుమాపాలి. ముందు అవినీతిని అరికట్టాలి, స్మగ్లింగ్ని అరికట్టాలి. స్మగ్లింగ్ని అరికట్టాలంటే ముందు ఆ MDU వ్యవస్థని తొలగించాలి. అందుకనే మేము మళ్ళీ డీలర్ వ్యవస్థని పునరుద్ధరించాం. అయితే ఈనాడు చాలా స్పష్టంగా ఇంకా డీలర్ని కొన్ని పెంచుతాం. ఎందుకంటే కార్డుల సంఖ్య పెరిగాయి, ఇప్పుడు కూడా కొత్త కార్డులు ఇస్తున్నాం. మరికొన్ని కార్డులు కూడా మరికొన్ని రిలాక్సేషన్స్ కూడా ఇవ్వబోతున్నాం. తద్వారా కార్డుల సంఖ్య పెంచుతాం. కార్డుల సంఖ్య పెంచడం ద్వారా డిపోల సంఖ్య కూడా మళ్ళీ పెరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఒక డిపో ఉండేటట్టుగా చేస్తాం. ప్రజలకి దగ్గరగా తీసుకెళ్తాం. డిపోల సంఖ్యని తీసుకొచ్చి ప్రజలు అలానే డీలర్లు కూడా ఇప్పుడు ఆదేశాలు ఇచ్చాం. ఎవరైతే 65 సంవత్సరాలు వయసు దాటినటువంటి ముసలి వాళ్ళు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు వాళ్ళకి PDS రైస్ కానీ, బియ్యం కానీ, అలా పంచదార కానీ, లేదు రేపు ఏదొచ్చినా సరే కందిపప్పు కానీ ఏ సరుకులు వస్తే ఆ సరుకులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు అప్పచెప్పాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.